సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశమంత ఎత్తున మన అంబేద్కరుడు, అణగారిన వర్గాల ఆత్మ గౌరవ సూర్యుడు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కృతం కానుంది. 206 అడుగుల భారీ విగ్రహం అంబేద్కర్ స్మృతివనం పేరుతో విజయవాడ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సాయంత్రం 6 గంటలకు సీఎం జగన్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత సామాజిక సమత సంకల్ప సభ నిర్వహించనున్నారు సీఎం జగన్. కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అందరూ విజయవాడ తరలి వస్తూ ఉన్నారు. సామాజిక సాధికారతను మాటల్లో చెప్పడం కాదు, చేసి చూపించారు సీఎం వైఎస్ జగన్. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఆయన. రాజకీయంగా, ఆర్థికంగా బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు అడుగులు వేస్తున్నారు. మరోవైపు ఆ మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తూ విజయవాడ నడిబొడ్డున సామాజిక న్యాయ మహాశిల్పం నిర్మించారు. స్వరాజ్ మైదానంలో 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆకాశమంత ఎత్తున నిర్మించిన విగ్రహంలో పాదపీఠం ఎత్తు 81 అడుగులుండగా పెడెస్టల్ సైజు 3481 చదరపు అడుగులు. పెడెస్టల్తో కలిపి మొత్తం 206 అడుగుల ఎత్తులో విగ్రహం రూపొందించారు. ఈ విగ్రహానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు. అలాగే విగ్రహ నిర్మాణం లోపల 400 మెట్రిక్ టన్నుల స్టీల్ వినియోగించారు. ఇక 2200 టన్నుల శాండ్ స్టోన్ వాడారు. మరోవైపు స్మృతివనాన్ని దర్శనానికి సామాన్య ప్రజలకు రేపటి నుంచి అనుమతి ఇవ్వనున్నారు. 18.18 ఎకరాల్లో దాదాపు 404.35 కోట్ల రూపాయలతో ఈ పనులు చేపట్టారు. ఇందులో అందమైన గార్డెన్ ఎంఎస్ అసోసియేట్ సంస్థ డిజైన్ రూపొందించింది. విగ్రహ పనులకు దేశీయ మెటీరియల్తోనే వినియోగించారు. ప్రత్యేకంగా మ్యూజికల్ ఫౌంటైన్, వాటర్ బాడీస్ చిన్నపిల్లలకు అనువుగా తీర్చిదిద్దారు. పార్కింగ్ సౌకర్యం కల్పించారు. మొత్తం భవనాన్ని 30 మీటర్ల లోతులో 539 పిల్లర్లతో నిర్మించారు. ముందు భాగం కారిడార్ను 166 పిల్లర్లతో నిర్మించారు. దీన్ని 388 మీటర్ల పొడవు, 4.5 మీటర్ల వెడల్పుతో రూపొందించారు. ఇందులో ఆయన జీవిత చరిత్ర ప్రతిబింబించేలా 38 గట్టాల ఆర్ట్ వర్క్ చిత్రాలను ఏర్పాటు చేశారు. అయితే మార్చి 21న 2022లో ప్రారంభమైన పనులను వేగంగా పూర్తి చేసి ఇవాళ ప్రారంభించబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి పోతురాజు అందిస్తారు. పోతురాజు, చూడవచ్చు విజయవాడ మొత్తం కూడా జనసంద్రంగా మారిందని చెప్పొచ్చు. ఈరోజు చూసినాక అంబేద్కర్కి సంబంధించి కూడా సామాజిక న్యాయ మహాశిల్పం ఏదైతే ఉందో ఆ శిల్పానికి సంబంధించి కూడా ఈరోజు స్టాట్యూకి సంబంధించి ఆ స్టాట్యూని కూడా సీఎం జగన్ రెడ్డి ఆవిష్కరించబోతున్నారు. దీనికి సంబంధించి చూసినాక విజయవాడలో ఏ దారులు చూసినా కానీ జనసంద్రంగానే మారుతున్నాయని చెప్పొచ్చు. ఈ సభకు సంబంధించి చూసుకునే కనుక సామాజిక న్యాయ మహాశిల్పం సంబంధించినటువంటి ఈ ఆవిష్కరణ సభ ఏదైతే ఉందో ఈ సభ కూడా తండోపతండాలకు కూడా జనం కూడా చేరుకుంటున్నారు. మన ముందు ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటనేది. సార్ చెప్పండి, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ రూరల్ మండలం జెడ్పీటీసీని ఈరోజు మన భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి సామాజిక న్యాయ సదస్సుకి ఇవాళ కోకొల్లలుగా కోట్లాది మంది జనం ఇవాళ తరలి వస్తూ జరుగుతుంది. మరి ఇది ఆనాడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఇవాళ ఆ ఫలాలు మనం అందరం కూడా భారతదేశంలో అందరం కూడా అనుభవిస్తున్నాం. కాబట్టి ఆ స్పందన ఇవాళ బయటకు వచ్చి మన దేవుడు విగ్రహాన్ని ఇవాళ ఏర్పాటు చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారని. ఇదితో అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలపాలని చెప్పేసి అక్కడ నుంచి అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల 26 రాష్ట్రాల నుంచి కూడా రావడం జరిగింది. మరి ఎంతోమంది స్వతంత్ర భారతదేశంలో ముఖ్యమంత్రులు అయ్యారు, ప్రధానమంత్రులు అయ్యారు తప్ప ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్లో బాబా అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి ఇవాళ అంత ఖ్యాతిని సాధించిన ఘనత ఎవరికి లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పాలి. రానున్న రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 10 భావి తరాలకు కూడా నిర్మాత ఎట్లా మన అంబేద్కర్ గారు ఎట్లాగా అయ్యారో అట్లాగే ఆయన ఖ్యాతి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి కూడా సంపాదిస్తాడని చెప్పేసి ఈ ఘనత తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా పాదాభివందనం అని చెప్పేసి ఇట్లాంటి కార్యక్రమం మంచి జరగాలి. సార్ మాది పత్తికొండ నియోజకవర్గం, కర్నూలు జిల్లా, తుగ్గలి మండలం. సార్ ఈరోజు దేశ చరిత్రలో ఎంతోమంది ముఖ్యమంత్రులైనా కూడా
అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ముఖ్యమంత్రులు అయిన చోట కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి అంబేద్కర్ గారి ఆశయాలతో పనిచేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏ ఆశయాల కోసం అంబేద్కర్ గారు శ్రమించారో ఆ ఆశయాలు నెరవేరుస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను బాగుపరచడానికి వారిని అభివృద్ధి చేయడానికి అంబేద్కర్ గారి స్ఫూర్తితో పనిచేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలకు ఉన్నతమైనటువంటి పదవుల్లో ఈరోజు మనం చూసుకుంటే రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదో డబ్బులు ఉన్న వాళ్ళకు వాళ్ళ సంబంధించినటువంటి కోట్లకు రాజ్యసభ సీట్లు అమ్ముకునే రకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎమ్మెల్సీలు రాజ్యసభ సీట్లు ఇస్తూ ఈరోజు అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడుతున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే దేశంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ గారి విగ్రహం దాదాపు 400 కోట్ల రూపాయలతో 14 ఎకరాలతో నిర్మించడం జరిగింది. ఇది ఈ చారిత్రాత్మకమైన నిర్ణయం. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ రేపు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. మాది విజయవాడ రూరల్ మండలం ఎంపీటీసీ దూరరత్నం. ఈరోజు బడుగు బలహీన వర్గాల సామాజిక సాధికారత ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి విజయవాడ నడిబొడ్డున రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 125 అడుగులు విగ్రహాన్ని మరి ఈ రాష్ట్రంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని చారిత్రాత్మకమైన ఘట్టంతో మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా మరి ఆ రోజు పాటుపడిన అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి బడుగు బలహీన వర్గాలని పైకి తీసుకురావాలని రాజ్యాంగం రచించినా కానీ అయినా నాకు పత్తికొండ తాలూకా తుగిలి మండలము. నేను ఒక ఎస్టీని, నేను నారాయణ నాయకని. నేను అంబేద్కర్ విగ్రహానికి ప్రతిష్టాత్మక చేసినటువంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారి అటువంటి చిన్న వయసులోనే నేను దాదాపుగా 5-6 మంది ముఖ్యమంత్రులను చూసినాను. అయినా కూడా ఇటువంటి సాహసమైనటువంటి పని ఎవరు చేయలేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ కార్పొరేటర్ కానీ, పంచాయతీ సర్పంచ్లు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, తర్వాత మనకి నామినేటెడ్ పోస్టులో కానీ ఇటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి నేనైతే ఎప్పుడు చూడలేదు. కులం కానీ, మతం కానీ, ఇంకోటి ఏది చూడుకోకుండా కూడా సంక్షేమ పథకాలు కూడా మొత్తం అందించినటువంటి ఘనత కూడా అదే మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. భవిష్యత్తులో కూడా నేను దాన్ని గవర్నమెంట్ కూడా చూశాను, కాంగ్రెస్లో కూడా ఉన్నాము. కానీ ఇటువంటి ముఖ్యమంత్రి పార్టీ వాళ్ళకే, పార్టీ రకంగా ఉండేటువంటి వాళ్ళకే కొమ్ము కాసేటువంటి వాళ్ళు, కానీ ఈయన కేవలము దారిద్ర్య రేఖకు దిగి ఉండేటువంటి వాళ్ళకు 100కి 200% న్యాయం చేస్తున్నాడు. భవిష్యత్తులో కూడా చేస్తారని మా యొక్క అంబేద్కర్ గారి విగ్రహానికి చేసినందుకు మేమందరం కూడా రుణపడి ఉంటాము. 2024లో కూడా సీఎం ఆయనే కావాలని స్పష్టం చేస్తూ కనబడుతుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని చెప్పి అంబేద్కర్ కూడా గతంలో ఏ ముఖ్యమంత్రి గుర్తించలేదు, సీఎం వైఎస్ రెడ్డి గుర్తించారు. రానున్న రోజుల్లో కూడా మరో 30 ఏళ్ళు కూడా సీఎం వైఎస్ రెడ్డిని తమ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి వీరు కూడా స్పష్టం చేసిన కూడా కనబడుతుంది. స్టూడియో.